హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. నేను ఈరోజు గ్రూప్ 4 ఎగ్జామ్ గురించి మాట్లాడబోతున్నాను. ఆల్రెడీ టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్‌నైతే అనౌన్స్ చేసింది. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి? మీరు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారా? మీకు జాబ్ వచ్చే అవకాశాలున్నాయా? ముందైతే నా గురించి చెప్తాను. నా పేరు శ్రవంతి. నేను కరీంనగర్ జిల్లాలో ఉంటాను. నాకు ఓవరాల్‌గా 172.834 మార్క్స్ వచ్చాయి. అది ఓవరాల్ ర్యాంక్ అయితే 3614. కరీంనగర్‌లో డిస్ట్రిక్ట్ ర్యాంక్ అయితే 210 వచ్చింది. అండ్ కమ్యూనిటీ వైస్ మాది బీసీబీ అండి. అందులో 91 ర్యాంక్ వచ్చింది. అంటే నాకంటే ముందు 90 మెంబర్స్ బీసీబీ వాళ్ళు ఉన్నారు. కానీ కరీంనగర్‌లో వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో, నాకు 3640 ర్యాంక్ వచ్చినా గూడా జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది. మామూలుగా అందరూ ఏమనుకుంటారు 8000 పోస్టులున్నాయి కదా! 3000 ర్యాంక్ అంటే ఈజీగా వస్తుంది, ఈజీగా వస్తుంది అని అనుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్, ఫ్రెండ్స్ చాలా మంది ఫోను చేసి కంగ్రాట్స్, కంగ్రాట్స్ అని చెప్తున్నారు. అసలు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. ఎవరైనా కూడా జనరల్‌గా 8000 పోస్ట్ అన్నప్పుడు 3000 అంటే జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు. మీలో ఎంతమందికి నాలాగా అంటే బిలో 8000 వచ్చి కూడా జాబ్ రాలేని పరిస్థితి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్‌లో 150 పోస్ట్సే ఉన్నాయి. కానీ నాకన్నా ముందు ఇంకా 60 మెంబర్స్ ఉన్నారు. ఆ 150లో 150 మెంబర్స్‌కొస్తుందా? రాదు. ఎందుకంటే చాలా మంది బీసీబీ వాళ్ళు చూడండి నాకన్నా ముందే 90 మెంబర్స్ ఉన్నారండి. జనరల్‌లో ఎన్నున్నాయి? 60యే ఉన్నాయి. రిమైనింగ్ కేటగరీ వైస్ వాళ్ళకే ఎళ్ళిపోతుంది. ఆ కేటగరీ వైస్‌కి 3000 లోపే కాదు 5000, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి గాని, బీసీఏ, బీసీసీ వాళ్ళకి గాని 3000 కంటే ఎక్కువొచ్చిన వాళ్ళకి గూడా జాబొచ్చే ఛాన్స్ ఉంది. కానీ నాకన్నా ముందున్న వాళ్ళు గూడా జాబ్ కోల్పోయే ఛాన్స్ చాలా మందికుంది. ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారా? మీకెన్ని మార్క్స్ ఒస్తున్నాయి? కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.